అది పెట్రోల్ పోసే నలుగురు ముగ్గురు వచ్చిండ్రు. అది మొత్తం సజీవ దహనం చేసిండ్రు. మా అయ్యగారుల కుటుంబానికి న్యాయం జరగాలి, నష్టపరిహారం కట్టియాలి. అందరికీ కాళ్ళు మొక్తాం. వాళ్ళకు మేలు చేసేటోళ్ళు కానీ ఎవరికి కీడు చేయరు. వ్యాన్ తీసుకొని కూడా పిల్లలను స్కూల్కి తీసుకుపోతారు. వాళ్ళే పెట్రోల్ పోసుకుంటారు, వాళ్ళే అన్ని తల చేస్తారు. కానీ ఒకరికైతే అన్యాయం చేసేటోళ్ళు కాదమ్మ. మా అమ్మగారి కుటుంబం జర న్యాయం చేపియండి. ఏ ప్రభుత్వమైనా, ఆంధ్ర ప్రభుత్వమైనా, తెలంగాణ ప్రభుత్వమైనా మా అమ్మగారులకు నష్టపరిహారం కట్టియాలి. వాళ్ళు కోరుకొని స్థితిలో ఉన్నారమ్మ. జర దండం పెడితే సాయం చేయండి. ఎంత కాదు కాదు 50 లక్షలకు ఎక్కువ అది అయిపోయిందమ్మ నష్టపరిహారం. ఒక జర మాకు సాయం చేపియండి. అమ్మగారుల కుటుంబానికి ఆదుకోండి. జర మీ దండం పెడతా. చూస్తున్నారు కదా వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కిల్లా వరంగల్ వాళ్ళే. కానీ ఇరుగు పొరుగు అనేది కూడా బంధువుల్లా ఉంటారు. అది చెప్పడానికి ఇదే నిదర్శనం. వాళ్ళకి జరిగిన నష్టానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. ఇక్కడ మనతో కొంతమంది ఉన్నారు. చెప్పండి అమ్మా, అసలు వీళ్ళకి అంటే చీమకు కూడా హాని చేయరు, అందరితో మంచిగా ఉంటారు అని చెప్తున్నారు. మరి వాళ్ళకి వాళ్ళు ఇట్లా జరిగింది, ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? కావాలని చేశారా లేకపోతే షార్ట్ సర్క్యూట్ అన్నది ఇంకా పూర్తిగా బయటికి రాలేదు కదా. కుమారక్క కుటుంబము వాళ్ళు ఫాస్టర్స్గా ఉండొచ్చు. ఈ కిలా వరంగల్లో ప్రతి ఒక్క కుటుంబానికి ఏదన్నా సమస్య వచ్చిందంటే కుమారక్క, నరసింహరావు అన్న వాలిపోతారు. వాళ్ళ కుటుంబ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వాళ్ళ హాస్పిటల్ ఉన్నా కానీ తిరుగుతారు. అలాంటి వాళ్ళు ఎవ్వరికీ హాని చేయని వాళ్ళు నిన్న అర్ధరాత్రి పూట నిన్న 8-9 గంటల వరకే అంటే షెడ్ కాడ గొర్రెలు 400 గొర్రెలను మొత్తం షెడ్డులో తోలి తాళాలేసి వాళ్ళు భోజనానికి వెళ్ళగానే ఎవరో దుండగులు కొద్దిమంది ఒక్కరిద్దరితోని కాదు, ఇది చాలా మంది దుండగులు వచ్చి మొత్తం ఆ షెడ్డునంతా కూడా తగలబెట్టిండ్రు. అది ఎందుకని ఎంత కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. దయచేసి ఎమ్మెల్యే గారు, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కొండ సురేఖ గారు, అట్లాగే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు సత్యశారద గారు వచ్చి చూసి వెళ్ళారు. అదేవిధంగా సిపి గారు కూడా వచ్చి చూశారు. దయచేసి మిమ్మల్ని మేము సిపిఎం పార్టీ నుండి ఒకటే మిమ్మల్ని కోరుతా ఉన్నాము. కుమారక్క వాళ్ళ కుటుంబము ఇవాళ చేతిలో చిల్లి గవ్వ లేకుండా వాళ్ళు చాలా నిరాధారణకు గురవుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పేదలకి, గొల్లోళ్ళకి, తర్వాత సాదుకునే వాళ్ళకి గొర్రెలను కొనిస్తూ ఉన్నది. కానీ ఇవాళ గొర్రెలు కొనుక్కొని వాళ్ళు అప్పులు చేసి గొర్రెలు కొనుక్కుంటే ఇవాళ ఉన్న గొర్రెలన్నింటినీ కూడా దుర్మార్గంగా కాల్చేసిన పరిస్థితి ఉన్నది. మా కిలా వరంగల్లో ఇలాంటి దుస్థితి ఎన్నడూ జరగలేదు, దుశ్చర్య. కానీ ఈరోజు కావలసుకొని కొద్దిమంది దుండగులు వాళ్ళు ఎవ్వరు అనేది ప్రభుత్వం వెంటనే వెలికి తీయాల్సిన అవసరం ఉన్నదని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఎవరో వెంటనే అరెస్ట్ చేయాలి, దోషులను అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలి. అట్లాగే కుమారక్క కుటుంబానికి నష్టపరిహారం దయచేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. వాళ్ళకు నష్టపరిహారం చెల్లించి వాళ్ళని ఆదుకోవాలి. ఇవాళ ఆమె కనీసం లేవలేని స్థితిలో వాళ్ళు భార్యాభర్తలు మొత్తం బాధకు గురైన పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం నుండి ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కిలా వరంగల్లో ఎన్నడూ జరగని ఇలాంటి ఘటన ఇవాళ జరిగింది అనంటే దుండగులు కాచుకొనే ఇట్లాంటి ఘటనకు పాల్పడ్డారు. కాబట్టి ప్రభుత్వము అట్లాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా సహకరించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. బొందలో పడ్డట్టున్నది ఆ కుటుంబం. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నలిగంటి రత్నమాల, సిపిఎం ఏరియా కార్యదర్శి, కిలా వరంగల్. చూస్తున్నారు కదా ఈరోజు ఈ కుటుంబ పరిస్థితి అయితే నడి రోడ్డు మీద పడ్డది. ఎంతో కాయ కష్టం చేసుకుంటూ కింద స్థాయి నుంచి ఈరోజు 10 మందికి సాయం చేసే స్థాయికి ఎదిగిన వాళ్ళు, 10 మందికి మంచి చేసే వాళ్ళకే ఈరోజు ఇలా జరిగింది. వీళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఎవరైతే ఈ దుండగులు ఉంటారో పట్టుకుని శిక్షించాలి. అలానే వీళ్ళకి న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.